విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలో ప్రతి రైతుకు విత్తనాలను అందేలా చేస్తామని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. రైతులకు రాయితీపై వరి విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని గజపతినగరం మార్కెట్ యార్డులో ఆయన సోమవారం ప్రారంభించారు. నియోజకవర్గానికి చెందిన పలువురు రైతులకు 1121 రకం వరి విత్తనాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ, రైతులు విత్తనాల కోసం ఎటువంటి ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. రైతులందరికీ విత్తనాలను అందిస్తామని హామీ ఇచ్చారు. కౌలు రైతులకు సైతం విత్తనాలను అందించేందుకు కృషి చేస్తామన్నారు. జిల్లా అవసరాలకు సరిపడే విధంగా విత్తనాలను సమకూర్చాలని వ్యవసాయ శాఖను కోరారు. ఎరువులు, యూరియా కూడా పంపిణీకి సిద్ధంగా ఉందని, అవసరమైన వారు వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి రైతుకు మంచి జరగాలని, పండించిన పంటకు తగిన ఆదాయం రావాలని ఆకాంక్షించారు. వర్షాలు కురుస్తున్నాయని, వాతావరణం వ్యవసాయానికి అనుకూలంగా మారిందని చెప్పారు. తాను మంత్రిగా పాల్గొన్న తొలి కార్యక్రమం రైతులకు మేలు చేసే కార్యక్రమం కావడం పట్ల మంత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి ఆర్డీఓ ఎ సాయిశ్రీ, విజయనగరం ఏడీఏ నాగభూషణం, నియోజకవర్గ పరిధిలోని రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యాన శాఖాధికారులు, పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఇది మొట్టమొదటి కార్యక్రమం ఒక హోదాగా ఈరోజు రావడం జరిగింది. అయితే రైతుకి విత్తనం పంపిణీ అనేది అలాంటి కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేయడం అనేది చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఎంత క్వాంటిటీ రిక్వైర్మెంట్ ఉంది, మనం ఎలా సప్లై చేస్తాం అనే విషయంలో అగ్రికల్చర్ ఆఫీసర్స్తో మాట్లాడడం జరిగింది. మ్యాక్సిమం చాలామంది రైతుకి విత్తనాలు అందించే దిశగా ఈ గవర్నమెంట్ పనిచేస్తుందని, ఎక్కడైనా సరిపోయిన పక్షంలో కొంచెం ఎడిషనల్ అంటే ఎక్కువ శాతం తీసుకొచ్చి రైతాంగానికి సపోర్ట్ చేసే విధంగా విత్తనాలు పంపిణీ చేయమని మేము కోరడం జరిగింది. వాళ్ళు కూడా దాన్ని సమర్పిస్తూ ఎడిషనల్గా కొన్ని క్వాంటిటీ ఆర్డర్ పెట్టడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు మనకు కూడా మంచి రోజులు వచ్చాయన్నట్టుగా వర్షం కూడా బాగా పడిందని భావిస్తున్నాను. ప్రతి రైతులు కూడా మంచి జరగాలని, ఈ పండించిన పంట చేతికి మంచి ఆదాయం కలిగించాలని కోరుకుంటూ ఈరోజు ఈ విత్తనం పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టాల్సిందిగా అధికారులను కోరుతున్నాను. అంటే పూర్తిగా అవి గోడౌన్లు ఉన్నాయి. అది కూడా మీరు ఆర్డర్ పెట్టిన వెంటనే కూడా ఫెర్టిలైజర్స్, యూరియా కూడా అందుబాటులో ఉందని కూడా మేము చెక్ చేస్తున్నాం. సో అది కూడా మీకు పంపిణీ తర్వాత భాగంలో జరుగుతుంది. ఇంకేమైనా నాకు తెలియజేసిన చెప్పండి.